హాయ్ ఫ్రెండ్స్, చాలామంది డైట్ చేస్తూ ఉంటారు. డైట్ చేసేటప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. డైట్ చేసేవారి కోసం నేను ఒక మంచి రెసిపీని తీసుకొని వచ్చాను. అది ఏంటి అంటే కందిపప్పుతో చేసిన దోస. ఈ దోసని డైట్ చేసేటప్పుడు తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ దోస టేస్ట్ కూడా చాలా బాగుంటది. నేను కూడా డైట్ చేస్తున్నా కాబట్టి ఈ దోసని తింటున్నా. ఈ దోసని చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ కందిపప్పుతో చేసిన దోసని ఎలా చేసుకోవాలని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఈ దోసని చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏమిటో చూద్దాం. 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ కందిపప్పు, 3 గ్రీన్ చిల్లీస్, 1 ఇంచ్ అల్లం, సరిపడా సాల్ట్. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు ఈ దోసని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒకటి ఎంటీ బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, ఈ రెండిటిని బాగా వాష్ చేసి రాత్రి అంతా అందులోనే నానబెట్టండి. మార్నింగ్‌కి అవి బాగా నానింటాయి. నానిన బ్యాలలను ఒక మిక్సీ జార్‌లోకి వేయండి. అలాగే దాంతో పాటు 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, సరిపడా ఉప్పు, సరిపడా నీరు వేసి బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత దోస పెన్నం పెట్టుకొని దోస వేసుకోవాలి. సో మనం ఇలా హెల్దీ అండ్ టేస్టీ దోసని ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే డైట్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. లెట్స్ 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 స్టార్ట్. లెట్స్ స్టార్ట్ కాదు మా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అది లెట్స్ గిస్ అది లెట్స్ గిస్ కాదమ్మా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ 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 కాదు మా సబ్స్క్రైబ్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్ కాదు మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని చెప్పాలా. ముందుగా ఒకటి ఎంటీ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ఒకటి ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.